వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మోనిక. మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య. ఈరోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే మౌనిక. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఎప్పటిలాగే మనతో వాళ్ళ ప్రాబ్లమ్ ని షేర్ చేసుకోవడానికి ఒక కాలర్ లైన్ లో ఉన్నారు. వారితో మాట్లాడదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మేడం మీ పేరు? నా పేరు శ్రీవాణి మేడం. శ్రీవాణి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హైదరాబాద్ మేడం. ఓకే, రమ్య గారు ఉన్నారు, మాట్లాడండి. ఓకే మేడం. శ్రీవాణి గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పమ్మా, ఎక్కడి నుంచి ఏంటి ప్రాబ్లం? మేడం నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను మా రిలేషన్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను 5 years నుంచి. ఆ అబ్బాయితో 5 years రిలేషన్షిప్ ఉన్నాక 5 years మేము అంటే ఫిజికల్ రిలేషన్షిప్ కూడా ఉన్నాము. ఆ అబ్బాయి ఏమో నన్ను కాదని వేరే అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి వెళ్ళాడు మేడం. ఎప్పుడు? 1 month బ్యాక్. అయితే నేను పోలీస్ స్టేషన్ లో కూడా కేసు పెట్టాను మేడం. ఆ అబ్బాయి జైలుకి వెళ్ళిండు. అంటే ఫస్ట్ ఒకసారి బెయిల్ కి అడుగుతారంట కదా. ఆ అబ్బాయి ఎంత చేసిన అయితే నేను ప్రెగ్నెంట్ ఉన్నాను. నేను ప్రెగ్నెంట్ ఉన్నాను మేడం. మీరు ఏం చేస్తారమ్మా? నేను బీటెక్ అయిపోయింది మేడం నాది. అబ్బాయి ఏం చేస్తాడు? ఆ అబ్బాయి జాబ్ చేస్తాడు, సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ జాబా? మేడం. రిలేటివ్సే అన్నావు, మరి పెళ్లి చేసుకోపోవడానికి కారణం ఏంటి? మీ ఇద్దరి మధ్య ఏం గొడవ వచ్చింది? మా ఇద్దరి మధ్య ఏం గొడవ రాలే మేడం. వాళ్ళు మా రిలేటివ్స్ కానీ ఫ్యామిలీ ఇష్యూ ఉంది మేడం. మరి ఫ్యామిలీ ఇష్యూ ఉంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారా లేదా అని ముందే తెలుసుకోవాలి కదమ్మా. పెద్దవాళ్ళు ఒప్పుకొని సంబంధాలు చూసుకొని. ఇంట్లో వాళ్ళు ఓకే ఉండే, ఆ అబ్బాయి వాళ్ళు ఏమన్నాడంటే నాది అంటే నా స్టడీ కంప్లీట్ అయినాక నేను కన్విన్స్ చేసి చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. జైలుకి కూడా వెళ్ళిండు 45 days. మొన్న ఒక 3 days బ్యాక్ బెయిల్ పైన వచ్చిండు. వాళ్ళ మదర్, నేను ఇట్లా ప్రెగ్నెంట్ ఉన్నాను కదా, వాళ్ళ మదర్ కి DNA కావాలంట మేడం. అయితే నేను DNA పర్మిషన్ కోసం కోర్ట్ చుట్టూ తిరిగాను. అయితే ఇవ్వలేదు పర్మిషన్ నాకు. అంటే నాకు ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని పెట్టారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ పెడితే మేడం లీవ్ లో ఉంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మేడం లీవ్ లో ఉంది. ఇంకా నా కేసు ఎవరు అప్పటిలోపు నాకు పర్మిషన్ వచ్చేలోపు ఆ అబ్బాయి బెయిల్ తీసుకుని బయటకు వచ్చేసేసిండు. వాళ్ళు ఎంత కన్విన్స్, మా రిలేటివ్స్ మేడం, వాళ్ళు ఎంత కన్విన్స్ అయినా కన్విన్స్ అవ్వట్లేరు వాళ్ళు. చాలా ఎన్నో మంత్ అమ్మా ఇప్పుడు నీకు? 5 months మేడం. 5 months మేడం. అంటే ఇప్పుడు నువ్వు DNA టెస్ట్ చేసుకొని ప్రూవ్ అయితే అతన్ని ఇచ్చి పెళ్లి చేస్తామా అన్నారా మీ అత్త? అన్నది మేడం. ఒకవేళ ప్రూవ్ అవ్వకపోతే కేసు ఎట్లాగో ఇదవుతుంది కదా అని అలా ఇది. సరే, నువ్వు ఇప్పుడు ఈ అబ్బాయి తోటే ఫిజికల్ రిలేషన్ లో ఉన్నావు, లవ్ చేశాను అంటున్నావు. అబ్బాయికి కూడా తెలుసు మేడం ఆ విషయం. ఆ అబ్బాయి కూడా నాకు నమ్మకం ఉంది కానీ మా మమ్మీకి లేదు కదా అంటుండు. సరే, వాళ్ళ అమ్మకి లేదు, మీరిద్దరు కదా లవ్ చేసుకున్నది, మరి అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చుగా. జైలు దాకా ఎందుకు వెళ్ళాడు? అంటే వాళ్ళ మామయ్య ఒప్పుకోవచ్చు, ఎంత దూరమైన వెళ్తాం కానీ మేము పెళ్లి మాత్రం చేసుకోమంటే నా క్యారెక్టర్ ఇంకా బ్యాడ్ చేసేస్తున్నారు మేడం వాళ్ళు. అంటే ఏ రకంగా నీ క్యారెక్టర్ ఎట్లా బ్యాడ్ అవుతుంది? నువ్వు ఎవరితోనన్నా మాట్లాడితేనే తిరిగితేనే కదా. కాదా, నేనంటే వాళ్ళతో మాట్లాడతా వీళ్ళతో. అంటే నేను అన్నాను సరే నేను వాళ్ళతో వీళ్ళతో మాట్లాడతాను కదా. నేను పోలీస్ స్టేషన్ లో అబ్బాయిని అడిగిపించాను పోలీసు వాళ్ళందరి ముందు. సరే నా క్యారెక్టర్ బ్యాడ్ అని మీ ఇంట్లో వాళ్ళు అంటారు కదా, మళ్ళీ నీకు 5 years తిరిగినప్పుడు తెలియలేదు నా క్యారెక్టర్ బ్యాడ్ అంటే. వాళ్ళు ఏదో కోపంలో అన్నారు, నేనేం అనలేదు అని క్యారెక్టర్ బ్యాడ్ అంటే. అడిగిరు మేడం, పోలీసు వాళ్ళు కూడా అడిగిరు అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అనేసి అడిగిరు. లేదు ఏం లేదు అని చెప్పేసి నన్ను అన్నారు. కాదమ్మా, ఇక్కడ నువ్వు చెప్పండి. నా ముందు కన్విన్స్ అవుతుంది మేడం. నా ముందేమో నేను వెళ్ళినప్పుడు నేను చేసుకుంటా అది ఇది అంటుంది. మళ్ళీ వాళ్ళ ఇంట్లో వెళ్ళినప్పుడేమో నాకు వద్దామే అని చెప్పేసి అని అంటాడు. అట్లా 2 ways మాట్లాడుతున్నాడు. ఇది ఇప్పుడు దాకా మీరు చెప్తున్న దానికి నాకు క్లారిటీ రాలా. ఎందుకు అంటే లవ్ చేసుకున్నది మీరిద్దరు, ఇంట్లో వాళ్ళు కుదిరితే ఒప్పించుకుందాం అనుకున్నారు, లేకపోతే మీ ఇద్దరు మేజర్లు కాబట్టి మీరిద్దరు ఏదైనా జాబ్ చేసో మీరు ఇండివిడువల్ గా బతకగలరు, కనీసం అప్పటిదాకా ఏ ప్రెగ్నెన్సీ రాకుండా అన్న ఉండి మీరు మ్యారేజ్ చేసుకోవడానికి ట్రై చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు కట్టేస్తే ఉండిపోయే అంత లవ్ కాదు కదా మీది. వాళ్ళని కాదనుకోడక బయటకు వచ్చి మీరిద్దరు పెళ్లి చేసుకోగలరు, మీరు ప్రూవ్ చేసుకోగలరు. కానీ ఆ అబ్బాయి జైలు కన్నా వెళ్ళాడు తప్ప నిన్ను పెళ్లి చేసుకుంటానని అనట్లా.
వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద తోస్తున్నాడు. మేడం. నువ్వేమో అంతా అతను నాకే సపోర్ట్ చేస్తున్నాడండి, నా క్యారెక్టర్ మంచిదే అంటున్నాడండి, జైలు కన్నా వెళ్తున్నాడండి, నన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడండి అంటున్నావు. జైలుకి వెళ్తున్నాడు, కోర్టులకు వెళ్తున్నాడు, కేసులు ఫైట్ చేస్తున్నాడు. వాళ్ళ అమ్మేమో DNA టెస్ట్ ని ఛాలెంజ్ చేస్తుంది. వాళ్ళేమో క్యారెక్టర్ డౌట్ పడుతున్నారు. ఏ రకంగా డౌట్ పడుతున్నారమ్మా? అంటే మీకు ఇంకెవరన్నా బాయ్ ఫ్రెండ్స్ కానీ అట్లా ఎవరైనా ఉన్నారా? లేకపోతే అట్లా కాదు మేడం, అట్లా కాదు. అమ్మాయి రూడ్ గా మాట్లాడుతుంది, అట్లా మాట్లాడుతుంది, ఏం వర్క్ చేయదు అట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తారు వాళ్ళ ఇంట్లో. ఏం వర్క్ చేయాలి? నువ్వు ఆల్రెడీ BSc కంప్లీట్ చేసావు, రేపో మాపో జాబ్ వస్తుంది కదా. లేదు మేడం, నాకు వచ్చింది ఆల్రెడీ. ఆ, ఇట్లా మరి ఉందని చెప్పేసి నేను వెళ్ళట్లేను. ఆహా, ఇలా ఉన్నావని వెళ్ళట్లేదా? వెళ్ళట్లేను. ఎంత శాలరీతో వచ్చిందమ్మా జాబు? నాకు పర్ మంత్ 30,000 మేడం, DRDL. ఓకే, ఎప్పటిదాకా చేసావు? జాయిన్ అవ్వలేదు, జనవరి నుంచి జాయిన్ అవ్వాలి. నాకు మొన్ననే అయింది, ప్లేస్మెంట్ లో వచ్చింది. ఓకే, జాయిన్ అవ్వాలనుకున్నాను. నేను జాయిన్ అంటే యాక్చువల్ గా నాకు హెల్త్ ఇష్యూ ఉండే మేడం. ఏ అయితే హెల్త్ ఇష్యూ అంటే నాకు బ్లడ్ లేక పీరియడ్స్ ఒక్కొక్కసారి మిస్ అయినాయి అనమాట. ఆ, అయితే పీరియడ్స్ మిస్ అయితే నేను ఏమనుకున్నా, ఇప్పుడు ఒక 2 మంత్స్ మిస్ అయినుండే. మిస్ అయితే నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే, లేదమ్మా నీకు ఐరన్ లేదు, బ్లడ్ అంతా తక్కువ ఉంది, సో అదని చెప్పేసి అన్నాడు. ఆ 2 మంత్స్ తర్వాతనే ఇట్లా చేసిండు. చేసి నేను PS లో కంప్లైంట్ పెడితే వాళ్ళు టెస్ట్ కి పంపిస్తారు కదా మేడం. ఆ, టెస్ట్ కి పంపించినప్పుడు నాకు తెలిసింది అనమాట. సో నేను అప్పుడు ప్రెగ్నెంట్ ఉన్నా అన్న విషయం. వాళ్ళ మదర్ ఏమంటుందంటే, అట్లెట్లుంటావు ప్రెగ్నెంట్ ముందు నుంచి తెలియదు అంటే. నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, ఆ అబ్బాయికి కూడా చేశాను మేడం. ఆ అబ్బాయి తీసుకెళ్ళింది హాస్పిటల్ కి. నాకు హెల్త్ బాగాలేకపోతే ఫీవర్ వచ్చి బాగా నేను ఇంకా లేవలేని పొజిషన్ లో ఉండే 2 మంత్స్. కాదమ్మా, నీకు ఈసారైనా అట్లా గ్యాప్ రావడము, అంతకు ముందు కూడా లేటు? అంతకు ముందుకు వచ్చింది నాకు. అయితే అప్పుడు నేను అంతకు ముందు ఒక్క టైం వచ్చింది మేడం, అంత రాలే, ఒకటే టైం వచ్చింది గ్యాప్. అయితే మళ్ళీ తర్వాత గ్యాప్ వచ్చి నేను ఫుడ్ తీసుకున్నా మంచిగా. తీసుకుంటే రికవరీ అయింది. మళ్ళీ నాకు మొన్నట్లు అయ్యింది అది. కానీ అది ప్రాబ్లం అది కాదు, నేను అది అనుకున్నాను, కానీ ప్రాబ్లం అది కాదు. నేను కన్సీవ్. నేను చెక్ చేసుకోలేదు, నేను అదే ప్రాబ్లం ఏమో వెళ్దాంలే హాస్పిటల్ కానీ నేను ఫ్రూట్స్ తింటున్నా ఇంకా వస్తుందేమో అని చెప్పి. సరే అమ్మా, ఇప్పుడు మీ ఇద్దరు విడిగా ఈ ఇష్యూ మీద గొడవ పడి ఎంతకాలం అవుతుంది? 2 months 3 months? 45 days అవుతుంది మేడం. 1 month 45 days. 1 month 45 days? 1 month ఓన్లీ 45 days. సారీ 45 days. ఒక 1.5 month బ్యాక్ ఈ ఇష్యూ మీద గొడవ జరిగింది. ఎందుకు జరిగింది అసలు? ఈ విషయం బయటికి ఎట్లా వచ్చింది? మీరు 1.5 month వరకు మీరిద్దరు మంచి లవర్స్ గానే ఉన్నారు, అన్ని బాగానే నడుస్తున్నాయి. సడన్ గా ఈ ఇష్యూ ఎందుకు ఇంత రేజ్ అయ్యింది? అప్పుడే సడన్ గా నువ్వు ప్రెగ్నెంట్ అని ఎలా తెలిసింది? అప్పటిదాకా తెలియని ఇష్యూ ఏంటంటే, నువ్వు లేట్ గా పీరియడ్స్ వస్తాయంటే దానివల్ల నాకు తెలియలేదు అని నువ్వు అంటున్నావు. 1.5 month బ్యాక్ ఇష్యూ బయటకు వచ్చింది, మీరు ప్రెగ్నెంట్ అని బయటకు వచ్చింది, వాళ్ళు కాదనటం బయటకు వచ్చింది, కేసు పెట్టేయడం, అతను జైలుకి వెళ్ళిపోవడం, ఇన్ని టపటపమని ఎందుకు అంత ఫాస్ట్ గా జరిగినాయి? ఆ ఇన్సిడెంట్ ఎలా బయటపడింది? ఏమైందంటే అందరికి అంటే వాళ్ళ ఇంటి దగ్గరనే మా కాలేజ్ అన్నమాట. అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళ అంటే నాకు ఇగో రేపు ఎంగేజ్మెంట్, రేపు ఆ అమ్మాయిని బొట్టు పెట్టుకుని వచ్చే వరకు కూడా ఆయన ఏం చేస్తున్నాడు అనేది నాకు అర్థం కాలేదు. అదే నేను అడుగుతున్నానమ్మా. ఆల్రెడీ మీరు 1.5 month బ్యాక్ వరకు, ఒక్క నిమిషం నాన్న, 1.5 month బ్యాక్ వరకు మీ ఇష్యూ ఇంట్లో వాళ్ళకి తెలియలేదు. ఓకే, ఆ అబ్బాయి ఇంకో అమ్మాయి ఎంగేజ్మెంట్ కి వెళ్ళడం, అది పెళ్లి చూపులకి వెళ్ళడం, ఇవైతే నడుస్తున్నాయి కదా, నీకు డౌట్ రాలేదా? అంటే నాకు అసలు డౌట్ వచ్చేటట్టు కూడా చేయలేదు మేడం. ఇంకొకటి అప్పుడు రెగ్యులర్ అంటే నార్మల్ గా కలుస్తుండే. అయితే యాక్చువల్లీ ఏమైందంటే మా బ్రదర్ చనిపోయినప్పటి నుంచి అతను నన్ను ఎక్కువ కలవట్లేడు అనమాట. అదే ఎప్పటి నుంచి అమ్మా? ఎగ్జామ్ మా బ్రదర్ 1 year బ్యాక్ చనిపోయాడు మేడం. సో 1 year నుంచి మీరిద్దరు సరిగ్గా కలుసుకోవట్లా, అంతేనా? అంటే అప్పుడు అంటే 4 years బ్యాక్ ఏమో డైలీ అంటే రెగ్యులర్ గా డే బై డే అట్లా మా ఇంటికి వచ్చేవాడు, మా బ్రదర్ తో ఉండేవాడు, అట్లా మా రిలేషన్ మా బావనే కదా అట్లా ఉండేవాడు మేడం. ఇక ఆఫ్టర్ దట్ ఏమైందంటే బ్రదర్ చనిపోయినాక నేను మా మదరే ఉండిపోతున్నామని మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అప్పుడు మాకు అక్కడ కలవడానికి మేము ఊరికి అట్లా విజిట్ అవ్వడం అంటే పార్క్స్ కి ఇట్లా ఈవెంట్స్ అట్లా ఇట్లా వెళ్ళడం మేము చేసాం అనమాట. అయితే ఏమైందంటే నేను అప్పుడు నాకు ఇంకా హెల్త్ బాగా, ఇంకొకటి నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, నేను బయటికి వెళ్ళడానికి అంటే అబ్రాడ్ వెళ్ళడానికి
అంటే నేను కొంచెం బిజీ ఉన్నా. ఉమ్, సో నేను బిజీ ఉంటే నేను ఈ బిజీ ఉన్న మూమెంట్ లో ఇట్లా చేసేసారు. సంబంధం ఎప్పుడో చూసిరంట, పెట్టుకొని వచ్చిరంట. అయితే ఒక 2 days అయితే ఎంగేజ్మెంట్ అనగా మా కాలేజ్ అక్కడ వాళ్ళు ఉంటారు కదా నాకు సర్క్యులర్ లో ఫ్రెండ్స్ వాళ్ళు కాల్ చేసి ఇట్లా అబ్బాయి ఎంగేజ్మెంట్ అంట కదా, నీకు తెలీదా, నీతోనే అనుకుంటున్నాం మేము అని చెప్పేసి అంటే నాకు తెలియదు. నేను కాల్ చేస్తే నా నెంబర్ బ్లాక్స్. మా పేరెంట్స్ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళ మదర్ ఉండి గలీజ్ రూమ్ వల్గర్గా మాట్లాడుతున్నారు వాళ్ళ మదర్. ఉమ్, ఇంకేమన్నా అంటే అబ్బాయి నాకు ఫైనాన్షియల్ గా 10 lakhs పెట్టిండు, 20 lakhs పెట్టిండు అని చెప్పేసి అని అంటుంది వాళ్ళ మదర్.